గురు పౌర్ణమి సందర్భంగా అయితే గుడికొచ్చినాం మేము. పొద్దున్నెప్పుడో వద్దామనుకున్నాం గానీ, అది సాయంత్రం అయిందనమాట. అండ్ మేమొచ్చే కల్లా 5, 6 అయితా ఉండే టైము. మార్నింగ్ అయితే గురు పౌర్ణమి కోసం జనాలు మస్తు రష్ ఉండే అంట ఈ గుడిలో అయితే. కానీ ఈ టైంకయితే అసలు లేరు. అండ్ నార్మల్ టైమ్స్ కిన్నా ఇట్లా గుడిలో మంచి రష్ ఉన్నప్పుడే బాగా అనిపిస్తా ఉంటుంది కదా! నాకైతే అట్లనే మంచి కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తా ఉంటుందనమాట జనాల్లో కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇంక మొక్కుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా బయటికి పోయి ఇంక టెంకాయ అవన్నీ అయితే కొట్టుకోవాలా. ఈ మధ్య ఏమైతుంది వర్షం పడతానే ఉంది. కాకోకుంటే అక్కడ దీపాలుంటాయి గదా! నూనెతో కాకోకుండా నీళ్ళతో ఇదైతన్నాయి అనమాట. నిజంగా అంటే సౌండ్ వస్తున్నాయి దీపాలైతే. నేనైతే చాలా సేపు ఇక్కడ నిల్చుకొని మంచిగా పూజ చేసుకొనైతే వచ్చేసినాం బయటికి ఇంకా. అండ్ ఇక్కడ యజ్ఞము అవన్నీ చేస్తారు కదా! హోమం అవన్నీ కూడా జరిగినాయి. చూడండి మేము ఎన్ని బొట్లు పెట్టినామో గుళ్ళో. అండ్ ప్రసాదాలు దొరకలే మాకు. అందుకోసమే బయటకొచ్చి స్నాక్స్ తిన్నాం. సరే మళ్ళీ బాయ్.